హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను బట్టల్ని తీసుకొని డాబా మీదకి వచ్చాను. అంటే ఇవి ఆరేసి ఎండిపోయిన బట్టల్ని తీసుకొని వెళ్తానన్నమాట కిందికి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నానండి నేను. ఇది శ్రీరామనవమికి కరెక్ట్గా ముందు రోజు ఈవినింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను డీమార్ట్కి వెళ్ళాము. అందువల్ల పనంతా ఆగిపోయింది మొత్తం కంప్లీట్గా. ఆ పనంతా ఈ పూట క్లియర్ చేయాలి. ముందు స్టార్టింగ్ వచ్చేసి బట్టలు మడత పెట్టేసి షెల్ఫ్లో సర్దేస్తే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. లాండ్రీ బాస్కెట్లో పెట్టినా కూడా నేను పిల్లలు అవసరమని చెప్పేసి తీసేసి వాటిని పీకి పక్కన పడేసి ఇల్లంతా చిరాగ్గా చేసేస్తారు. అందుకోసం అనేసి నేను ముందు బట్టల్ని కంప్లీట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత 1 బై 1 నేను ఏమేమి పనులు చేశాను ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే వెతుక్కోకుండానే ఆ వీడియో మీ ముందు ఉంటుంది. ఈ విధంగా ఈవినింగ్ అంతా చూడండి ఏ విధంగా ఉందో. పిల్లలు అలా పడుకున్నారు కింద. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళతో ఆడుకుంటున్నాడు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను చపాతీ చేస్తున్నానండి ఈ పూట. ఎందుకో పిల్లలు అడిగారు. అందులో డీమార్ట్ నుంచి నేను పిండిని తెచ్చాను. అందుకోసమని లూజ్ పిండి, అది ప్యాకెట్స్ కాదు, అందుకని జల్లిచ్చాను. ఏమో పురుగు ఉంటుందేమోనని. ఇక నెక్స్ట్ వచ్చేసి అంట్లండి. ఈవినింగ్ నైట్ అయిపోయింది, వంట సెక్షన్ అదంతా అయిపోయింది. అంట్లు కూడా టోటల్గా మార్నింగ్ నుంచి ఉన్నాయన్నీ ఈ పూట కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే రేపు పండుగ కదా, మళ్ళీ మార్నింగ్ అంట్లు అదంతా హడావుడైపోతుంది. అందుకోసం అనేసి నేను నైట్ కొంచెం లేట్ అయిపోయిన అంట్లు మొత్తం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మొక్కలకి ఈవినింగు అంటే నైట్ టైం నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ని వేస్తున్నాను. ఇదిగోండి మా బాబు తీసుకెళ్తున్నాడు కొన్ని వాటరు. అంటే ఇంటి ముందున్న మొక్కలకు పోయడానికి. నేను ఇప్పుడు ఇంటి అనుకున్న మొక్కలకి నీళ్లు పోసేస్తాను. అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఉల్లిపాయ రసము, ఏదన్నా వెజిటబుల్ తొక్కుల్ని మనం ముందు రోజు నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే నైట్కి కానీ ఈవినింగ్కి కానీ మనం మొక్కలకు పోసుకుంటే హెల్తీగా ఉంటాయి అని చెప్పేసి నేను ఇప్పుడు అవే పోస్తున్నాను. ఆ చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో మనం మగ్గుతో గనక పోస్తే ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది కింద పడిపోయి వేస్ట్ అయిపోతుందండి. అందుకోసం నేను వాటర్ బాటిల్లో పోసుకొని దాన్ని నేను ఈ విధంగా కొంచెం కొంచెంగా పోస్తూ ఉంటాను. మరి ఎక్కువగా పోస్తే ఏంటంటే మనకి కిందికి కారిపోయి మొత్తం లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్ట్ అవుతుంది. అందుకోసం అనేసి నేను కొంచెం కొంచెంగా పోస్తున్నాను. ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్కే నీళ్లు పోస్తాను మళ్ళీ ఒకసారి మొక్కలకి. ఎందుకంటే ఇది సమ్మర్ కదండి, అందుకోసం మనం కంపల్సరీ మార్నింగ్ ఒకసారి నీళ్లు పోస్తే మనకి ఈవినింగ్ 5 దాకా అందులో మా వైపుకి ఎండ ఎక్కువగా వస్తుంది. నేను కేరు అంటే దానికి తెరలు అట్లా కట్టుకోవచ్చు, కాకపోతే నాకు ఆ ఫెసిలిటీ లేదండి. పైన పోర్షన్ ఉండడం వలన నాకు కన్వీనియంట్గా లేదు. వీళ్ళని బట్టి నేను ఆ విధంగా తెర కట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను చెక్కల్ని వాటిని అరేంజ్ చేశాను కదండి, వాటి గురించి అడిగారు. నేను డీటెయిల్డ్గా నేను తర్వాత అంటే నా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను నేను ఏ విధంగా అరేంజ్ చేశాను ఏంటి అని. ఇప్పుడు ప్రజెంట్గా అదిగోండి పైన మొక్కలకు కూడా నేను ఆ విధంగా వాటర్ బాటిల్తో నీళ్లు పోసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ అంతా కుదరదు పని అనేసి నేను ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం కర్టెన్లు అవన్నీ కూడా మార్చేశాను. బెడ్షీట్స్, ఫ్యాన్ కూడా కొంచెం డర్టీగా కనిపించింది ఈ మూమెంట్లోనే నాకు. ఒకసారి అది కూడా క్లీన్ చేద్దామనేసి నైట్ టైము ఈ పనిని కూడా పెట్టేసుకున్నాను. అక్కడ మీరు టైం చూసినట్టయితే 9 అవుతుందండి ఇప్పుడు. ఈ టైంలో నేను వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ నా పని అంతా ఫినిష్ అయిపోయింది. ఇక ఓన్లీ క్లీనింగు, తర్వాత స్నానాలు అవి చేసేయడము, నెక్స్ట్ ఫుడ్ తినడం ఒక్కటే ఖాళీ. అంటే అదొక్క పని ఆగిపోయింది. ఈలోపు నేను ఒకసారి బాస్కెట్స్ని నేను లేబుల్ చేద్దామనిపించింది నాకు. ఏ రోజుకి ఆ రోజు ఆ పని పెండింగ్ అయిపోతుంది. నేను పర్మనెంట్ మార్కర్తో నేను అంటే ఆ బాక్స్లో ఏమేమి పెట్టాను ఏంటి అన్నది నేను నోట్ చేసుకుంటున్నాను. అందులో ఏమున్నాయి అన్నది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఇక అంటే రేపు మార్నింగ్ ఇల్లు తోడవడం ఇవన్నీ కుదరవండి. అందుకోసం అనేసి నేను నైట్కే మొత్తం ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకో మాప్ ఉంది, కానీ దానికంటే అంటే స్పిన్నింగ్ మాప్ ఉంది, దానికంటే కూడా నాకు ఎందుకో దీంతో అయితే త్వరగా అయిపోతుంది అనిపించింది. ఈ కర్రకి కూడా స్ట్రిప్స్ అనేవి మంచిగా ఉన్నాయన్నమాట. ఇది డీమార్ట్లో తీసుకున్నాను నేను. అది స్నానాలు అవి అయిపోయినాయండి. ఇప్పుడు లంచ్ టైము. అదిగోండి తన్మయ్ వాళ్ళు అంటే ఇక్కడ ఈ రూమ్లోనే కూర్చొని తింటాం, డైనింగ్ టేబుల్ దగ్గర తినము.
ఏసీ ఉంది కాబట్టి మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు అందరూ 1 బై 1. నేను కొంచెం అంటే వర్క్ ఎక్కువైపోయింది కదా, నేను కూర్చున్నాను. మిగిలిన పనులన్నీ వాళ్ళు చేసేస్తున్నారు. ఇది నెక్స్ట్ డే శ్రీరామనవమి అండి. ఈరోజు నేను టిఫిన్ చేశాను. ఇది గారెలు, పెసర గారెలు అనమాట ఈరోజు మాది టిఫిన్. పూజ అదంతా నార్మల్గానే గడిచిపోయిందండి. ఎందుకనంటే మాకు ఇక్కడ దేవుణ్ణి పెడతారు, మేము అక్కడికి వెళ్తాం కదా, అక్కడ కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు. అందుకోసమని నేను ఇంట్లో పెద్దగా పని ఏం చేయలేదన్నమాట. డైరెక్ట్గా రెడీ అయిపోయి అక్కడ టెంపుల్కి, అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి తన్మయ అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది తన్మయ అవుట్ఫిట్ వచ్చేసి. మేము ఇదిగోండి ఇక్కడ శ్రీరామనవమి మా లైన్లో ఇక్కడ ఒకటి పెడతారనమాట, కళ్యాణం అది చేస్తారు. మేము అక్కడికే వెళ్ళాము ఫ్యామిలీ అందరము. ఇక భోజనాలు కూడా అక్కడే. దేవుడి దగ్గర భోజనాలు తింటే చాలా మంచిది కదా. కాకపోతే మాకేంటంటే బయట అయితే మనకు కన్వీనియంట్గా ఉండదు. ఇది మా ఏరియా కాబట్టి మాకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈజీగానే ఉంటుంది, ఇక్కడ పెద్దగా రష్ ఉండరు. ఇప్పుడు ఇంటికి వచ్చేసామండి, అయిపోయింది భోజనాలు అవి. ఇంట్లో వంట కార్యక్రమాలు ఏమీ లేవు ఈరోజు మాకు. ఈవినింగ్కి ఏమన్నా చేసుకోవాలంతే. మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి? బాగా జరుపుకున్నారా? గుడికి వెళ్ళారా? దేవుడి భోజనాలు ఏమైనా తిన్నారా అన్నది మీరు షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదిగోండి తన్మయ డ్రెస్ చేంజ్ చేసేసింది. వైట్ డ్రెస్ కదా, మళ్ళీ మరకలు పడితే పోవంటేనో వెంటనే తీసేసింది. ఇదిగోండి మా తమ్ముడు వచ్చాడు. మా తన్మయని మేము ఎత్తుకోలేమండి, ఎందుకంటే పెద్దదైపోతుంది కదా. మా తమ్ముడు మాత్రం ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అలా. అదిగోండి వాళ్ళ మామ ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.